తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడి గురించి తెలుసుకోవాలని మా అందరికి కోరిక అండి వీడియోస్ ద్వారా. ముందుగా ఒక మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను. తప్పకుండా. గురుగారు, స్వామివారికి శ్రీ వెంకటేశ్వరుడు అనేటువంటి నామం అసలు ఎందుకు వచ్చింది? ఎందుకంటే వెంకట ఈశ్వరుడు రెండు పేర్లు కలిసాయి. చాలా వైవిధ్యంగా ఉంటుంది స్వామివారి పేరు మిగతా అన్ని నామాలతో పోల్చుకుంటే గనక. ఈ నామం యొక్క విశిష్టత, అసలు స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరించండి ముందుగా. యాక్చువల్లీ వెంకట అనే శబ్దానికి అర్థం ఏంటంటే అమృత ఐశ్వర్యాలని ఇచ్చేది అని ఒక అర్థం ఉంది. అలాగే ఏమంటే పాపాలని, కట అంటే తొలగించటం, పాపాలని తొలగించేవాడు వెంకటేశ్వరుడు అని. ఈశ్వర అనే నామం ఏంటంటే మనం అసలు పరమేశ్వరుడు అని కాదు, ఈశ్వర అనేది ఏంటంటే ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైనటువంటి శక్తి ఏది ఉందో దాన్ని ఈశ్వరుడు అంటాం మనం. ఈశ్వరుడు అనేవాడు మనం ఏంటంటే మామూలుగా పరమేశ్వరుడు ఈశ్వరుడు అంటే శివుడు అనేట్టుగా మనం వ్యవహారికంగా అంటాం మనం. అన్నప్పటికీ అసలు యాక్చువల్లీ ఈశ్వర శబ్దానికి మూలమైన అర్థం ఏంటంటే ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన శక్తి ఏదైతే ఉందో, అసలు ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన శక్తి ఒకటే ఉంటుంది. ఏది రూపం లేని శక్తి, ఆ శక్తే ఈ సృష్టి మొత్తాన్ని ఇలా కాపాడుతూ, ఇలా రక్షిస్తూ, ఇట్లా ఉంటుంది, మొత్తం నిర్దేశిస్తూ అన్నమాట. సో అదే మనకి వివిధ రూపాలుగా ప్రకటితం అవుతూ ఉంటుంది. దాంట్లోంచే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అలాగే సరస్వతి, లక్ష్మి, పార్వతి అన్ని దేవతలు అలా ఆ రూపం నుంచి వచ్చినవి. సో మనకేంటంటే ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు చంద్రుడు, సూర్యుడు మనం చూస్తుంటాం కదా ఈ రోజు. అండ్ ఆకాశంలో ఎన్నో గ్రహాలు చూస్తాం, ఎన్నో తారాలు చూస్తాం. అవునా? ఒక్కొక్కటి ఏంటి నక్షత్రాలు మనకి ఇంత చిన్నవిగా అనిపిస్తున్నా, ఇంత దూరంగా ఉండటం వల్ల కొన్ని నక్షత్రాలు ఏంటంటే భూమి కంట కొన్ని వందల రెట్లు సైజు, అంత పెద్దవి, భూమి కంట కొన్ని అంత దూరంలో ఉండటం, అంత ప్రకాశవంతంగా అంత దూరంలో ఉండటం చేత అలా అనిపిస్తున్నాయి. అండ్ అలాగే సూర్యుడు ఉన్నాడు, వేడి చూస్తున్నాం కదా ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనమాట. ఇన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటేనే ఇలా ఉంది. అండ్ ఇవన్నీ కూడా రోజు నిత్యం అవే కక్షల్లో అలా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఇటు అటు ఏమీ జరగదు కదా. సూర్యుడు ఇలా ఉన్నాడు, ఏదైనా ఒకటి కొంచెం ఇట్లా ముందుకు వస్తే భూమిని ఏమైపోతుంది, పూర్తిగా కాలిపోతుంది. సో ఈ ప్రపంచం మొత్తం ఇలా ఉంది, భూగమనం ఇలా ఉంది, ఇవన్నీ ఇలా ఉన్నాయంటే వీటన్నిటికీ ఆధారభూతమైన శక్తి ఏదో ఉండే ఇది చేస్తుంది అంత వీటన్నిటికీ. ఏ శక్తి అయితే ఈ ప్రపంచం మొత్తానికి ఆధారభూతమైందో ఆ శక్తే ఇక్కడ మనకి తిరుమలలో వెలిసిన వెంకటేశ్వరుడు. మనం విష్ణు స్వరూపంగా మనం స్వామిని ఆరాధిస్తున్నప్పటికీ అక్కడ అసలు ఆ ప్రదేశంలో అన్నమాట స్వామి ఉన్న ఎక్కడైతే ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశంలో ఈ సృష్టి మొత్తం యొక్క శక్తి కేంద్రీభరి ఉంటుంది యూనివర్స్ నుంచి. అక్కడే ఆయన అలా నుంచుని ఉన్నాడు. ఆ స్వామి కూడా మొత్తం అనమాట అంతర్యామి స్వరూపం అని అంటారు. అంతర్యామి స్వరూపం అనేది ఆ స్వరూపం మనం మామూలుగా వర్ణించడం, ఈ రూపము ఆ రూపం అని చెప్పలేము అనమాట. అన్ని రూపాలతో ఉన్న మూర్తి అక్కడ ఉన్న మూర్తి. అందుకనే ఆ వెంకటేశ్వరుని కూడా ఎన్నో నామాలతో పిలవటమే కాదు, కొంతకాలం క్రితం చాలా ఇందాక నేను చెప్పాను చూడు, ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం, అది కూడా ఎన్నో యుగాల వెనకాల ఆయన వెలిసి ఉన్నాడు. అండ్ అప్పటి నుంచి ఉన్నాడు స్వయం వ్యక్తమై, ఆయన అంతటా ఆయనే వచ్చి నుంచి ఉన్నాడే. ఆ స్వయం వ్యక్త రూపంలో యాక్చువల్గా ఆ రూపంలో సహజంగా శంఖచక్రాలు ఉండవు, తర్వాత ధరించాడు స్వామి కానీ సహజంగా ఉండవు. అలాగే చేతులకి నాగాభరణాలు ఉంటాయి స్వామికి. ఎన్నెన్నో చాలా విశిష్టమైనవన్నీ చూస్తాం, కాళ్ళకి ఇలా పట్టిల్లాగా ఉంటాయి అనమాట. యాక్చువల్గా చాలా కాలం తల్లి మొట్టమొదటి రోజుల్లో చాలా కాలం క్రితం శక్తి స్వరూపంగా ఆరాధించారు అక్కడ స్వామిని. శక్తి స్వరూపంగానే చాలా కాలం ఆరాధన జరిగింది. ఆ కాలంలో స్వామివారికి మెట్టలు కూడా ఉంటాయండి, గజ్జలు ఉంటాయి, మెట్టలు కూడా ఉంటాయి, కాలికి ఉంటాయి, చేతులకి నాగాభరణాలు ఉంటాయి చేతులకి. అవన్నీ నేను చెప్పి స్వయం వ్యక్తం
ఆయనంతటా ఆయనే వెలిసినప్పుడు వచ్చినవన్నీ కూడా చెప్తున్నా. ఆహా. అంటే ఆ మూర్తిలో ఏంటంటే ఆ. అన్ని అసలు సృష్టి మొత్తానికి ఆధారభూతమైన అన్ని మూర్తుల స్వరూపం. అందుకనే అన్నమయ్య అంటాడు కదా, ఎంత మాత్రమని ఎవరు తలిచినా అంత మాత్రమే నీవు అంటాడు. నీవు అని. ఎవరెవరు అనుకుంటే వాళ్ళకి అలా కనిపిస్తామని. ఉమ్. సో ఇలా ఎన్నో సంవత్సరాల పాటు, కొన్ని వేల సంవత్సరాలు అక్కడ స్వామిని ఒక గ్రామ దేవతగా కొలిచిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మొట్టమొదటి రోజుల్లో అదంతా అడవులు అనమాట. మానవులకి మామూలు వాళ్ళకి అసలు మనకి వెళ్ళడానికి కూడా మనకి ఉండేది కాదు, సామాన్యులకి. తర్వాత కాలంలో ఆయన గురించి తెలిసి వెళ్ళి నిత్య పూజలు ఇవన్నీ మొదలైన కాకముందు స్వామి ఒక్కరే అసలు అలా ఏంటంటే ఆకాశమే అలాగా గొడుగు పట్టినట్టు అలాగే నుంచున్నాడు. అప్పుడు చాలామంది ఈ ఆటవిక జాతుల వాళ్ళు, ట్రైబల్స్ వాళ్ళందరూ స్వామిని కొలిచేవారు. అండ్ ఇంకా విశేషం ఏంటంటే, నువ్వు చెప్తే ఆశ్చర్యపోతే, ఆ రోజుల్లో స్వామి మాట్లాడేవాడు కూడా. మొదట్లో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక 2-3 వేల సంవత్సరాల క్రితం దాకా కూడా ఎంతో పరమ భక్తులకి స్వామి మాట్లాడేవాడు. స్వయంగా ఆయన దగ్గర కూర్చుంటే మాటలు వినపడేవి మనకి చక్కగా. ఆటవిక జాతితో స్వామి మాట్లాడేవాడట, వాళ్ళతో ఆడేవాడట. గృహ రూపంలో ఉండి దాంట్లోంచి వచ్చి ఆడుతుండేవాడు. అందుకని ఏంటి, తిరుపతి పక్కన ఉండే పాతకాలం చెంచులు, దాసరులు తిరుగుతుంటారే, వాళ్ళల్లో రకరకాల జానపద గీతాలు ఉంటాయి, స్వామికి సంబంధించిన గీతాలు. ఎప్పటి నుంచి వచ్చాయో తెలియదు, అవి దాని మీద రీసెర్చ్ చేశారు కొంతమంది. తరతరాల నుంచి స్వామినితో వాళ్ళు అలా పెనవేసుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆటవిక జాతులందరికీ వాళ్ళు వేటాడి ఆ మాంసం చుక్కు స్వామికి నైవేద్యం పెట్టేవాళ్ళు. అండ్ వాళ్ళకి దొరికేవే కదా, ఫలాలు తెచ్చిపెట్టేవాళ్ళు, తేనిచ్చేవాళ్ళు నైవేద్యం కింద. ఆయన ఆ రోజుల్లో అలా కొలిచారు, శక్తి రూపంలాగా కూడా మొదట్లో చాలా కాలం కొలిచారు ఆ స్వామిని. ఆ తర్వాత కాలంలో కొన్నాళ్ళు శివుడని కొలిచారు, బికాస్ నాగాభరణాలు ఉన్నాయి కదా అని చెప్పి శివుడని కొలిచారు. ఆ తర్వాత కాలం చెప్తున్నాను నేను. ఆ తర్వాత కొన్నాళ్ళేమో సుబ్రహ్మణ్య స్వామిని కొలిచారు, కొన్నాళ్ళు విష్ణు అని కొలిచారు. ఎందుకంటే అక్కడున్న ఆలయం అనేది తర్వాత వచ్చింది. అసలు ఆ స్వామి విగ్రహమే జనరల్గా మామూలుగా ఏంటి, ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా గుళ్ళల్లో మనకి 4 రకాలుగా ఉంటాయి దేవతలు అనమాట. ఏంటి, మానవులు ప్రతిష్ఠించేవి, కొన్ని ఏంటంటే యోగులు సిద్ధులు ప్రతిష్ఠించేవి, కొన్ని మహర్షులు ప్రతిష్ఠించేవి. మనం చూస్తూ ఉంటాం అగస్త్య ప్రతిష్ఠ, భరద్వాజ ప్రతిష్ఠ మనం చూస్తుంటామే. అగస్త్యులు వారు ప్రతిష్ఠించారు. మన ఊళ్ళలో వెళ్ళి చూసినప్పుడు అక్కడ రాసి ఉంటుంది, అలా వింటూ ఉంటాం మనం. ఆ ఆలయం కథ అంతా రాసి ఉంటే అగస్త్య మహాముని ఇక్కడి నుంచి వెళుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత హయ్యెస్ట్ ఏంటంటే స్వయం వ్యక్తంగా అనమాట, కొన్ని దేవతలు ప్రతిష్ఠించినవి, కొన్ని స్వయం వ్యక్తం అంటాం, అది హయ్యెస్ట్ ఆర్డర్. అంటే సాక్షాత్తు ఆ భగవంతుడే అలా వచ్చి నిలబడటం, అలా మనకి నిలబడింది. సో ఆ రూపంలో ఆయన అంతటా ఆయనే వచ్చినప్పుడు అన్ని శక్తులు ఆయనలోనే ఉన్నాయి. ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి పరమేశ్వర స్వరూపమే అక్కడ వచ్చి వచ్చింది. అందుకని నీకు ఆలయంలో అన్ని రకాల విచిత్రాలు నీకు కనపడతాయి. అక్కడ ఏంటి, ఆగమ శాస్త్రం, శిలాశాస్త్రం, శిల్పాలు ఇలా ఉండాలి, ఆలయాలు ఇలా ఉండాలి, ఇవన్నీ వీటన్నిటికీ ముందే ఉన్నవాడు స్వామి. తర్వాత వచ్చే ఇవన్నీ మనకి ఇవన్నీ ఈ శాస్త్రాలన్నీ ఆగమ శాస్త్రాల తర్వాత వచ్చాయి, కానీ వీటన్నిటికీ అతీతుడు. అందుకనే అక్కడ ఆలయంలో కానీ స్వామి రూపంలో కానీ ఈ ఆగమ శాస్త్రాన్ని అన్నిటికంటే మించి దాటి ఉంటుందని. ఆయన రూపం, ఆయన విభూతి, ఆ వైభవం మనకి ఆయన నుంచున్న చోట అసలు ఆ చుట్టూతా అంతా ఒక పెద్ద, అంటే నేను చెప్పాను కదా, శిలారూపంగా మనని భ్రమింపజేస్తున్నాడు, అంతేగాని ఆయనే ఉన్నాడు అక్కడ. అందుకనే నీకు అక్కడ ఒక ఏరియా, ధ్వజస్తంభం దాకా ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది, ఆరా ఉంటుంది, అంత ఎనర్జీ. అందుకని ఏమవుతుంది, మనం క్యూలో వెళ్తున్నప్పుడు అనుకుంటాం, ఎక్కడైతే ఆ ధ్వజస్తంభం దాటి వెళ్ళిపోతున్నామో మన మైండ్లోకి ఏవి రాదు, ఏమంత బ్లాక్ అయిపోతాం. ఎందుకంటే మనం కాసేపు ఆ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళిపోవటంతో ఈ హ్యూమన్ మైండ్ ఇంకా అక్కడ మనకి పనిచేయదు. అండ్ అంత దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆ ఆరోలోకి వెళ్ళేటప్పటికి బయటకు వచ్చిన తర్వాత రిలైజ్ చేస్తాం మళ్ళీ మనం అయ్యో వచ్చామని. ఆ సెకండ్ దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇన్ని అడుగుదాం అనుకునే అడగలేకపోయాం. అప్పటిదాకా కష్టం కూడా మర్చిపోతాం, కంపార్ట్మెంట్లలో వెయిట్ చేసి పిల్లల్ని కష్టం అంతా మర్చిపోతాం. ఎందుకు, ఈ పైన నిత్యం నేను చెప్పాను చూడు, ఇంతమంది దేవతలు,
ఆ దేవతలు అందరూ కూడా సాక్షాత్తు వైకుంఠం స్వామి ఈ రోజున భూమి మీద ఇక్కడ ఉండటంతో నిత్యం తెల్లవారుజామున ఆ దేవతలంతా వచ్చి స్వామిని కొలుచుకుంటారు, సేవిస్తారు. ఇప్పటికీ ఇప్పటికి సేవిస్తారు. వారి కోసం అని చెప్పి ఆలయంలో అర్చకులు రాత్రి అన్ని పూజలు అయిపోయి ఇంకా క్లోజ్ చేసే ముందు చక్కగా ఒక బంగారు పాత్రలో జలం పెడతారు, నీళ్లు పెడతారు స్వామి దగ్గర. ఆ వచ్చిన దేవతలు స్వామికి అర్చన చేయడం కోసం ఇప్పటికీ పెడతారు. వాళ్ళు అంటారు ఉదయం అయ్యేటప్పటికి దాంట్లో కొంచెం తరిగి ఉంటుందని చెప్పేసి కూడా తగ్గిపోయి ఉంటుందని. అండ్ ఇప్పటికీ తెల్లవారుజామున అంటే 1:30-2 ఆ టైంలో మనకి అటు ఈశాన్యం సైడ్ నుంచి ఆకాశ మార్గంలో దేవతలు అందరూ వస్తారు. అందుకే మనకి తెలుస్తుంది, గమనించడం అంటే ఆ ఫీల్ తెలుస్తుంది. అందుకే నేను ఎప్పుడైనా మీరు చూడండి 2:30-3 ఆ టైంలో తెల్లవారుజాము టైం కనుక మీరు ఆ పుష్కరిణి సమీపంలో కొన్ని కూర్చుంటే, అది నార్త్ ఈస్ట్ ఈశాన్యం మనకి బయటికి ఈశాన్యంలో ఉంటుంది పుష్కరిణి కదా, అక్కడ మీరు జస్ట్ 2:30-3 కూర్చోండి, ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే అసలు మనం అలా యూనివర్స్ కనెక్ట్ అయిపోతాం అనమాట. అసలు అటు నుంచి రాబోదు నీకు, మనం అలసిపోయిన శ్రమ కానీ ఏమీ తెలియదు. అలా కూర్చుంటే అంత కనెక్ట్, బికాజ్ ఆ ప్రదేశం నుంచి దేవతలు వస్తారు, ప్రతిరోజు దేవతలందరూ వస్తారు. నీకు ఇందాక చెప్పాను చూడు, ఆ ప్లేన్లోకి వెళ్ళగానే మనకి ఆ దేవతలు కూడా ఏమిచ్చట, కొంతమంది దేవతలు వాళ్ళు కూడా మనలాగా మానవ శరీరాలు ధరించి వచ్చేస్తారు మనతో పాటు. అందుకని ఒక్కోసారి చూడు, మనం వంద ఎక్కుతున్నప్పుడు ఒకసారి కొంచెం కాస్త చాలా అలసిపోయినట్టు మనకి అనిపిస్తుంది, ఏదో కాళ్ళు పీకుతుంటే అలసిపోతున్నాను, కానీ ఎవరో పక్కన వెళ్తున్న భక్తులు వచ్చి 4 కబుర్లు చెప్తాడు మనకి, ఏదో ఆధాడతాడు, ఏ ఊరు అంటాడు, ఇవంటాడు, అవంటాడు, మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ మనకి ఎక్కలేని అర్థం వచ్చి మళ్ళీ కండి అయిపోతాం. ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే అవుతూనే ఉంటాయి, ఇది అందరూ చెప్తూనే ఉంటారా, ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎవరో ఒక దేవత ఆ రూపంలో మన దగ్గరికి వచ్చారు. ఆ రూపంలో ఎందుకుట ఈ అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, అందరు దేవతలు ఆయన అధీనంలో ఉంటారు కదా. సో మనమంతా భగవంతుని ఎలా ప్లీజ్ చేద్దాం అనుకుంటున్నామో, ఈ దేవతలందరూ కూడా స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని, ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన భక్తులు సేవ చేస్తే ప్రసన్నం చేసుకుంటాడు, అవసరం అవుతాడు. కానీ మనం అంటామే, ఆయన ఎవరికైనా భక్తులకి, స్వామి భక్తులకి చేస్తే ఆయన ఎంతో సంతోషపడతాడట. ఆయన చేయటం కంటే కూడా మనం స్వామికి సేవ చేసే కంటే కూడా ఆయన భక్తులకి ఎవరైనా కష్టాల్లో ఉండి మనం సహాయం పడితే మన మీద ఎంతో సంతోషపడతాడు, వీళ్ళని చేశాడని. అందుకని వీళ్ళందరూ అనుకుంటారు, దేవతలందరూ పాపం వీళ్ళంతా కష్టాలు పడి పైకి వస్తున్నారు కదా, వీళ్ళకి కొంచెం సేవ కనుక చేస్తే ఆయన సంతోషపడతాడని మనకి వాళ్ళు సేవ చేయడం కోసం మధ్యలో వాళ్ళు కూడా అక్కడక్కడ నడిచెక్కుతున్న వాళ్ళకి కాస్త కనపడటం, లేకపోతే ఇక్కడ మంచినీళ్ళు ఉంటాయని చెప్తారు. మనం వీళ్ళు అనుకుంటుంటే అన్ని లేక ఏదో రకంగా సేవ చేస్తారు. అలాగా మనం క్యూల్లో వెళ్తున్నప్పుడు కూడా మన ముందు వెనకాల ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో అరవంలో మాట్లాడతారు, ఏదో తమిళనాడు వచ్చి భక్తి అనుకుంటాం, మీ క్షణంలో మళ్ళీ మాయపోతాడు. ఆ క్యూ ఎటో వెళ్ళిపోతారు, వాళ్ళు కనపడరు కదా మళ్ళీ మనకి ఆ క్షణంలో. ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటేనమ్మా, ఇప్పుడు మనకి మనం అంటామా నవగ్రహాలు ఏదో గ్రహాలతో బాధపడుతున్నామండి, ఇప్పుడు ఈ దశ నడుస్తోంది, మామూలు జ్యోతిష్కంలో చెప్తామే ఈ దశ నడుస్తోంది మనకి, దీంట్లో ఇప్పుడు ఈ గ్రహ బాధ అవుతోంది, ఏదో ఈ గ్రహం సరిగా లేదు, నాకు బాధపడుతున్నాను పుట్ట. ఎప్పుడైతే స్వామివారిని దర్శించడానికి మనం వెళుతున్నామో ఆ గ్రహదేవతే మన పక్కన మామూలు లాగా వచ్చి మన ఒక్కసారి అలాని జస్ట్ అలా స్పర్శ చేసి ఆ బాధ అంతా తీసేస్తుంది, మీకు క్షణంలో పోతుంది. అందుకని మనం చూడు, ఒక్కోసారి అనుకుంటాం తిరుపతి వెళ్ళొచ్చారండి, ఒక్కసారి నా కష్టం అంతా పోయిందండి అని వింటాం. అది ఆ దేవతలు తీర్చేస్తారు మనకి అనమాట. అసలు ఎన్నో క్షేత్రాల్లోనే జరిగేది. అందుకని మన వాళ్ళంతా ఏం చెప్తారు, ఏదైనా క్షేత్రానికి ఏదో ఇలా వెళ్ళి అలా వచ్చేయటం కాదు, నిద్ర చేయండి అంటారు. ఏం చెప్తారా, రాత్రి ఉండండి, ఒక రోజు నిద్ర చేయండి. ఎందుకంటే రాత్రి వేళల్లో దేవతలు వస్తారు. ఆ క్షేత్రంలోకి ఎంతో పవిత్రమైన క్షేత్రాలకి, ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట ఉంది, యాదగిరిగుట్టలో ఎంతోమంది అర్చకులు 40-50 సంవత్సరాల క్రితం కూడా చెప్పేవాళ్ళు, నరసింహస్వామి అలా తిరుగుతాడని చెప్పి ఆయన. అలా తిరగటమే కాదు, కొంతమందికి నేను విన్నాను కూడా, ఒకసారి మేము వెళ్ళినప్పుడు చెప్తున్నా, ఒకళ్ళు అక్కడ డిప్యూటీ ఒక ఆయన చెప్పాడు కూడా, ఒకళ్ళు వచ్చి లివర్లో వాళ్ళకి పెద్ద ట్యూమర్ ఉంటుంది, పాపం ఎవరో చెప్తారు వెళ్ళి అక్కడ ఉంటే తగ్గుతుంది, మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది ఏదో అని చెప్తే వాళ్ళు 40 రోజులు నిద్ర చేస్తారు. అక్కడ మండలంలో 40 days ఉంటారు కాటేజ్లోనే. అప్పటికి ఇంకా చిన్న చిన్న రూమ్లు అవి ఉండేవి.
వాళ్ళల్లో ఒకరికి పొద్దున్నే లేచేటప్పటికమ్మా అసలు పొద్దున్న లేచేటప్పటికి ఆ ట్యూమర్ సర్జరీ అయిపోయింది, ఇలా కుట్లుంటాయి, లేచి చూస్తే కుట్లుంటాయి, సర్జరీ అయిపోయింది అంతే. స్వామివారు సర్జరీ చేస్తాడు. అద్భుతం ఇది నిజంగా. అసలు లేచి చూసి ఆశ్చర్యపోతాడు ఆయన చూస్తే. నార్మల్గా ఉంటుంది పొట్ట ఆయనకి. అంత పవర్ ఉంటుంది క్షేత్రాల్లో. ఇద్దరు చేయమని చెప్పేది అంటే 9 దేవతలు అలా ఉంటారు అక్కడ ఆ క్షేత్రాలు. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద క్షేత్రాలు. అది కూడా ఏంటి, మనం ఏదో అనుకుంటున్నాం మనం వెళుతున్నాం వస్తున్నాం అని, కానీ ఈ క్షేత్రాలన్నీ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉండటంతో ఎందరో మహర్షులు, మహానుభావులు, దేవతలు నిత్యం వచ్చే ప్రదేశాలు కాబట్టి అంత శక్తి ప్రదేశాలు. అంత శక్తి ఉండబట్టే మనల్ని ఇంతగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు తిరుమల వెళ్తాం మనం, ఎంతో అలసట అనుకుంటాం, మళ్ళీ రాగానే మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అని శక్తి ఉంటుంది కదా, ఆకర్షిస్తారు. ఆ స్వామి ఆకర్షిస్తాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో దేవతలందరూ ఉండటంతో అంత సంతోషంగా. మనకెందుకు తెల్లవారుజామున చూడు, మనం ఇక్కడ లేవడానికి బద్దకిస్తామో, అక్కడ నీకు 2 గంటలకు దర్శనంకి వెళ్ళాలనుకో, లేస్తాం, స్నానం చేసి వెళ్ళిపోతే అసలు ఆ గాలిలోనే నీకు ఎంతో ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం అయిపోయినా కూడా ఒక రోజు అక్కడ నిద్ర చేసుకుని వెళ్తారు. చూస్తాం కదండి బయట. అవును, నడిచెక్కుతున్నప్పుడు కూడా మనకి కొండ నడిచెక్కుతున్నప్పుడు కూడా కొంచెం సంకల్పం కట్టుకుంటూ వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ కొంచెం నడవడానికి బద్దం చేసుకోవాలి వెళ్తాం. ఎందుకు, ఆ కొండ మీద అన్ని ఇందాక నేను చెప్పాను చూడు, ఎన్నో చెట్లు ఉంటాయని. అవన్నీ కూడా ఏంటంటే వాటిల్లో కొన్ని అసలు దేవతా వృక్షాలు ఉంటాయట, మనకి కనపడవు కూడా. వాటి మీద నుంచి వచ్చే గాలి మనం పీలుస్తూ వెళ్తాం. అది ఎనర్జీ ఇస్తుంది. ఆ అనుభూతి అయితే నేను చెందాను గురువు గారు. రీసెంట్ గానే జూన్ లో అలాగా శ్రీవారి మెట్లు ఎక్కాము. విపరీతమైన ఎండ అండి. ఎంత ఎండ అంటే సుమారుగా 45-47 డిగ్రీలు ఉంటుంది. అసలు కనీసం మాకు ఒక 10 మెట్లు ఎక్కి ఇంకా చెమటలు కారిపోతున్నాయి. అమ్మో, అందులోనూ అంటే అలిపిరితో పోల్చుకుంటే కొంచెం తక్కువే మెట్లు, నిటారుగా ఉంటాయి. అది కొంచెం భయం వేసింది. ఎలాగా అనుకున్నాం. నేను మామూలుగా నడవడానికి చాలా ఇబ్బంది, కాలు నొప్పితోటి. అసలు ఎలా వెళ్ళామో కూడా. అంతటి ఎండ. మేము ఒక 1500 మెట్లు ఎక్కగానే చల్లటి గాలి, వర్షం. అసలు ఎవరైనా ఊహిస్తారా? స్వామి ఎంత కళ్ళమంట నీళ్ళు వచ్చినాయి నాకైతే. అప్పుడు అది ఇప్పటికీ చేసేస్తాడు.